మన పాపములకు పరిష్కారం ఉంది. నేను చేసిన అపరాధం ఎవరు క్షమించరు అనేటువంటి ఒక అపరాధ భావం మనుషులను మరణములోనికి నడిపించుచున్నది. కానీ బైబిల్ ఏం చెప్తున్నారు? నీ పాపములు ఒప్పుకొని ఎడల దేవుడు నీతిమంతుడు గనుక, నమ్మదగిన వాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. సాతానుగాడు ఏం చేస్తాడంటే, నువ్వు అది చేయలేదా, నువ్వు అది చెప్పలేదా, నువ్వు అక్కడికి వెళ్ళలేదా, నువ్వు అది తాగలేదా, నువ్వు అది తినలేదా అని చెప్పి మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పాలే, సాతానా నేను నా యేసయ్యకు అన్నీ చెప్పేశాను, నేను ఆయన ముందు నా హృదయాన్ని తెరిచాను, నేను ఒప్పుకున్నాను, నేను విడిచిపెట్టాను, నువ్వు నా వెంట తిరగడం వేస్ట్. నా తండ్రికి నేను విషయము చెప్పుకున్నా, నా తండ్రి నాతో చెప్పాడు, పర్వాలేదు బిడ్డ, ఇంకా పాపం చేయకూడదు, ఇంకా ఆ ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఇంకోసారి ఆ జోలికి పోకూడదు అని ఆయన నాకు చెప్పాడు. నేను ఒప్పుకున్నాను కనుక నువ్వు ఇప్పుడు వచ్చి చెప్పేది చెప్పు చెప్పు కదా. పిల్లలు చెప్తారు, మమ్మీ చెప్పమంటారా, డాడీకి చెప్పమంటారా? వద్దు వద్దు వద్దు. చెప్పకపోతే ఇది చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇవన్నీ చేపిస్తారు. విసిగి చెంది ఏం చేశారు, పోయి చెప్పేశాను, డాడీ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఇలా జరిగింది. వాడు నన్ను బాగా బ్లాక్మెయిల్ చెప్పాడు, రాని వాని సంగతి నేను చెప్తా అని డాడీ చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు, చెప్పమంటారా? చెప్పకు. ఓ చెప్తా నేను. చెప్పు. పోయి చెప్పినప్పుడు అంతేనా, ఆమె నాకు ఎప్పుడో చెప్పారు, చాలు ఇక సరిపోయింది అని అన్నాను అనుకో, ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాడు. సాతానుగాడు చేసేది కూడా అంతే. నీ మీద నేరారోపణ చేయడానికి రాక మునుపే నీవు పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నీకు తప్పకుండా కృప దొరుకును. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం పిల్లలు కంఠస్థంగా ఏమని చెప్పారు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టరండి. అడగాలి, మీకు ఆయన క్షమాపణ అనుగ్రహిస్తాడు. సమస్త పాపము నుండి మనం క్షమించి కృప చూపువాడు. మన ప్రార్థనలన్నిటికీ మనకు జవాబు ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.